గ్రంథంలోకి వెళ్ళి నిర్గమకాండము 2వ అధ్యాయము 16వ లేఖనం నుండి 22వ లేఖనం వరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోయిన వారం మనము హాస్పిటాలిటీ, ఫస్ట్ హాస్పిటాలిటీ, దెన్ ఆఫ్టర్ బ్లెస్సింగ్స్, మొదట ఆదిత్యము, ఆ తర్వాత దేవుని యొక్క దీవెనలు. సో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఒక మనం మోషే అనే ఒక భక్తుని మనం చూస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మేమే కలను గాక. కూడి వచ్చిన మిమ్మల్ని, సంఘమును, వీడియోలో వింటున్న బిడ్డలందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. సో ప్రార్థించండి. సోదరుడు లూకా భూపాలపల్లిలో దేవుని బిడ్డ ఆయన, వారి యొక్క భార్య సతిమణి అనారోగ్యంతో బాధపడుతుంది. ఆమె ఈ స్పైనల్ కార్డ్ ప్రాబ్లంతో ఉంది. ఆమె కోసం ప్రార్థన చేయమన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రదర్ లూకా వారి యొక్క భార్య, వారి యొక్క అనారోగ్యంను దేవుడు ముట్టి స్వస్థపరచులాగిన మనందరూ కూడా ప్రార్థనలో విషయాలు పెడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు మిమ్మల్ని దీవించి మనందరినీ ప్రభు ఆశీర్వదించును గాక. హల్లెలూయా. పరో మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి బందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా, ఇక్కడ ఒక పర్టికులర్ పర్సన్ ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు. మిద్యాను దేశస్థుడు, అతని పేరు ఇత్రో. ఇక్కడ మాత్రం రగుయేలో ఉంది. ఆయనకి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకు 7 కుమార్తెలు ఉన్నారు. ఈ 7 కుమార్తెలు వారి యొక్క గొర్రెల మందలను మేపుకుంటూ ఒక బావి దగ్గరకు వచ్చి ఆ బావి యొక్క నీళ్లు చేది ఆ మందకు తాపెట్టుకున్నప్పుడు, తాగిస్తున్నప్పుడు కొంతమంది మంద కాపర్లు వచ్చి వీళ్ళ మీద గొడవ పడి వాళ్ళను పక్కకెళ్ళ కొట్టేవాళ్ళు. అట్లా వీరి యొక్క మందలకు నీళ్లు ఆలస్యంగా వచ్చేది. అయితే ఇక్కడ మోషే గురించి మనం చూస్తే, మోషే ఫరోకు భయపడి ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఆయన పారిపోయి వచ్చాడు. ఇది ఇత్రో ఉన్న మిద్యాను దేశం ఎడారి దేశం. ప్రవక్త బ్రదర్ బ్రానమ్ అన్నాడు, వారు ఆఫ్రికన్స్, వారు ఇంచుమించు చాలా కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడు మోషే. వెళ్ళి ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఆయన ఆ బావి దగ్గర కూర్చొని ఆయన ఆలోచన చేసుకుంటున్నాడు. ఆయన అదే సమయంలో ఈ ఇత్రో యొక్క రగుయేలు యొక్క 7 కుమార్తెలు వారి యొక్క గొర్రెల మందను తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి బావిలోకి వెళ్ళి నీళ్లు చేదుకుంటున్నప్పుడు ఆ వేరే గొర్రెల కాపర్లు వచ్చి వీళ్ళను అభ్యంతరపరిచినప్పుడు ఈ మోషే వాళ్ళను వెళ్ళగొట్టేసి ఆ బావిలోకి వెళ్ళి నీళ్లు చేది ఈ గొర్రెలకు పోశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా ఆ యొక్క రగుయేలు యొక్క 7 కుమార్తెలు వారి ఇంటికి తీసుకొని వెళ్ళడానికి కూడా నీళ్లు చేది పోశారు. అప్పుడు వీరు త్వరగా ఇంటికి వెళ్ళారు. ఈ 7 కుమార్తెలు, రగుయేలుకు 7 కుమార్తెలు త్వరగా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తండ్రి రగుయేలు అంటున్నాడు, మీరు ఇంత త్వరగా ఇంటికి వచ్చారు? సహజంగా చూస్తే ఆలస్యం అవుతుంది కదా, ఎందుకంటే మీరు నీళ్లు చేదుకు పోసే సమయంలో ఆ వేరే గొర్రెల కాపర్లు వచ్చి మిమ్మల్ని ఆటంకం వచ్చినప్పుడు వాళ్ళ గొర్రెలకు నీళ్లు చేదుకొని పోసుకున్న తర్వాత మీరు చేదుకొని నీళ్లు తాపిచ్చి గొర్రెల ఇంటికి తీసుకొని వచ్చేవారు కదా, మరి ఈరోజు త్వరగా వచ్చారు, కారణం ఏంటి అని అడిగినప్పుడు ఈ రగుయేలు కుమార్తెలు అంటున్నారు, ఒక ఐగుప్తుని మేము చూసాం. మేము మా గొర్రెలకు నీళ్లు చేదుకొని పోస్తున్నప్పుడు ఆ గొర్రెల కాపర్లు వచ్చి మమ్మల్ని ఆటంకపరిస్తే వాళ్ళని తరిమివేసి వాళ్ళని అక్కడికి వెళ్ళి తోలివేసి ఆ బావి యొక్క నీళ్లు త్వరగా చేది పోయటం వల్ల మన గొర్రెలు దాగాయి. అదేవిధంగా మేము కూడా ఆ నీళ్ళని ఇంటికి తీసుకొచ్చాం అని చెప్పినప్పుడు ఇప్పుడు ఈ రగుయేలు అంటున్నాడు, మనుషుడు ఎక్కడ? ఆ మనుషుని ఎందుకు మీరు ఎక్కడ వదిలేసి వచ్చారు? అతన్ని మీరు త్వరగా వెళ్ళి మన ఇంటికి తీసుకురండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈయన ఎవరి వ్యక్తి? మోషే. ఈయన ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఈయన జన్మనే, మోషే పుట్టడమే ఒక ప్రవక్తగా పుట్టాడు. ఆయన ఒక విమోచకునిగా జన్మించాడు. ఆయన ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి, కానాను దేశాన్ని నడిపించడానికి ఈ మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన బాల్యంకి వెళ్ళి ఐగుప్తురాలైన ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారునిగా పెరిగాడు ఆయన. కానీ ఆయన తెలుసుకున్నాడు,
అసలు నేనెవరు, నా ప్రజలెవరు, వారి భాష విధానం వేరే ఉన్నది, నా భాష విధానం వేరే ఉన్నది, మా యొక్క స్వరూపం వేరే ఉంది, ఐగుప్తుల స్వరూపం వేరే ఉంది అని ఆయన తెలుసుకొని తన ప్రజలను చూశాడు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు పడుతున్న కష్టాన్ని, ఇశ్రాయేలు ప్రజలు పడుతున్న శ్రమను చూసి ఆయన నేను ఈ ఐగుప్తు యొక్క రాజభోగము కంటే, ఐగుప్తు యొక్క బంగారము కంటే, ఐగుప్తు యొక్క ధనము కంటే నా ప్రజలతో కలిసి నా దేవుని ఆరాధించుకోవడానికి, నా దేవుని మహిమపరచుకోవడానికి, నా దేవుని గణపరచుకోవడానికి, నా ప్రజలతో కలిసి కష్టపడడానికి, నా ప్రజలతో కలిసి ఆ కూలి పనులు చేయడానికి నేను ఇష్టపడుతున్నానని ఆయన ఐగుప్తు యొక్క రాజభోగం అంతా వదిలేసుకొని, ఐగుప్తు యొక్క సమస్త వైభోగం అంతా వదిలేసుకొని తన ప్రజల దగ్గరకు వచ్చి తన ప్రజలతో కలిసి ఆయన ఒక రాజుగా ఉండాల్సిన వ్యక్తి, ఐగుప్తు దేశాన్ని పరిపాలించాల్సిన వ్యక్తి, ఆయన ఇటుకలు చేసుకుంటూ తన ప్రజలతో ఆ మట్టిని తొక్కుతూ ఇటుకలు చేసుకుంటూ కష్టపడము ప్రారంభించాడు. ఆయన చూస్తే రాజుగా ఉండాల్సిన వ్యక్తి ఆయన, కానీ ఆయన యొక్క వేషధారణ, ఆయన యొక్క విధానం అంతా కూడా ఐగుప్తుని వల్లే ఉన్నది. ఎందుకంటే ఐగుప్తు దేశంలో ఉన్నాడు ఆయన. సో ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఇద్దరు, ఒక ఐగుప్తుడు ఒక హెబ్రీని హింసించడం ప్రారంభిస్తున్నాడు. అప్పుడు మోషే వెళ్ళి ఆ ఐగుప్తుని కొట్టేసి అతని ఇసుకలో పాతిపెట్టి ఆ హెబ్రీని తప్పించాడు. మళ్ళీ కొన్ని దినములైన తర్వాత ఇద్దరు సహోదరులు హెబ్రీలు వాళ్ళిద్దరు కూడా గొడవ పడుతున్న మోషే వెళ్ళి వాళ్ళిద్దరిని సమాధానించినప్పుడు అందులో ఒక వ్యక్తి అన్నాడు, కొద్ది రోజుల క్రితము లేదా మొన్నటి దినమున ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో పాతి పెట్టినట్టుగా ఈరోజు నన్ను కూడా నువ్వు చంపి ఇసుకలో పాతి పెడతావా అని అన్నప్పుడు అప్పుడు మోషే భయపడి ఐగుప్తు దేశాన్ని వదిలేసి, ఆ విషయం ఫరో రాజుకు తెలిసింది. ఫరో రాజుకు తెలిస్తే ఆ ఫరో రాజు నన్ను చంపుతాడేమోనని ప్రాణ భయముతోటి ఈ యొక్క ఎడారి దేశానికి, మిద్యాను దేశానికి ఆయన ప్రయాణమై వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాస్తవాన్ని చూసుకుంటే ఆయన ఎక్కడికి పోవాలనో తెలియదు, ఎక్కడ ఉండాలనో తెలియదు, ఎలాంటి ఆహారం తినాలో తెలియదు, ఏ ప్రదేశం నివాసం చేయాలో తెలియదు, ఎక్కడ జీవించాలో కూడా ఆయనకు తెలియదు. కానీ దేవుని మీద నమ్మకం ఉంచాడు, ప్రభువుకు ప్రార్థన చేశాడు, ప్రభువును ఆరాధించాడు, ప్రభునామాన్ని మహిమపరిచాడు, ప్రభువును గణపరిచాడు, ప్రభువును ముందు పెట్టుకొని ఆయన ముందుకెళ్ళడము ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆ వ్యక్తి ఎక్కడికి వచ్చుకుంటూ ఒక బావి యొద్ద కూర్చున్నాడు. ఆయన ఈ బావి యొద్ద కూర్చొని ఆయన గమనిస్తున్నాడు. ఆయన బహుశా ఆరాధన చేస్తుండొచ్చు, బహుశా లేదా ప్రార్థన చేస్తుండొచ్చు, బహుశా ఈ దేశంలో నాకు ఎవరైనా ఆశ్రమించే వాళ్ళు ఉన్నారా ప్రభా, ఈ దేశంలో నాకు ఎవరైనా భోజనం పెట్టే వాళ్ళు ఉన్నారా ప్రభా, ఈ దేశంలోనే నివాసం చేయాలన్నా ప్రభా, నీ చిత్తం ఎడుదో నాకు బయలుపరచు ప్రభా, నీ ఉద్దేశం ఎడుదో నాకు బయలుపరచు ప్రభా అని బహుశా ఆయన ప్రార్థన చేస్తుండొచ్చు బహుశా. ఎందుకంటే హెబ్రీలు వారికి ఏమాత్రము సమయం దొరికినా, వారికి ఏమాత్రము కొంచెం ఖాళీ సమయం దొరికినా వారు ఎక్కువగా ప్రార్థనలో ఉండడము, దేవుని ఆరాధించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుల్లో జీవించడానికి ప్రయత్నం చేస్తారు. వీలైతే జీవించడము ప్రారంభిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రభుని ఎంతగా మీరు ఆరాధన చేస్తూ ఉంటే, ప్రభుని ఎంతగా మహిమపరుస్తూ ఉంటే అంతగా దీవెనలు రావడము ప్రారంభిస్తూ ఉంటాయి, అంతగా దేవుని కృప రావడం ప్రారంభిస్తూ ఉంటుంది, అంతగా దేవుని ఆశీర్వాదం రావడము ప్రారంభిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇక్కడ ఈ యొక్క రగుయేలు యొక్క 7 కుమార్తెలు వచ్చి వారి యొక్క మందలకు నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు వేరే వాళ్ళు వచ్చి వాళ్ళను తరిమేస్తే మోషే వాళ్ళను అడ్డగించి ఈ రగుయేలు యొక్క కుమార్తెలకు నీళ్లు, వారి యొక్క గొర్రెలకు నీళ్లు పెట్టి బావిలోకి వెళ్ళి నీళ్లు పెట్టి వాళ్ళను వారింటికి పంపించారు. చూడండి, ఇక్కడ రగుయేలు ఏమంటున్నాడు, అందుకు వారు ఐగుప్తుడొకడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందలకు పెట్టిననగా, ఆ మంద కాపర్లను వాళ్ళు తరిమేశాడు, త్వరగా నీళ్లు చేదాడు, బావిలోకి వెళ్ళి నీళ్లు చేది మన మందలకు పెట్టాడు, అందుకే మేము త్వరగా ఇంటికి వచ్చేసాం. చూడండి, ఇక్కడ గమనించండి ప్రియ సోదరుడా, బావిలోకి వెళ్ళి నీళ్లు చేది వేటికి పెడుతున్నాడు, ఆయన గొర్రెలకు పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ నీరు అనగా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యమైనది, గొర్రెలు అనగా దేవుని సంఘములకు సాదృశ్యమైనది, దేవుని బిడ్డలకు సాదృశ్యమైనది. చూడండి, నీళ్లను చేదుకొని ఆ బావి జీవజలపు ఊట అయినది.
ఆ జీవజలపు ఊట ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బహుశా దేవుడు ఆయన చూడండి, ఆయన యొక్క నమ్మకమును మళ్ళీ ఆయన ఏం చేశాడు? దేవుడు గొర్రెల కాపరిగా పెట్టిండు ఆయన. అప్పటికి ఆయన వయసు 40 సంవత్సరాలు, ఇంచుమించు మోసే వయసు 40 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 40 సంవత్సరములు ఐగుప్తునిగా జీవించాడు. 40 సంవత్సరాలు గొర్రెలు మేపాడు. 40 సంవత్సరాలు దేవుని సేవ చేశాడు. ఆయన 120 సంవత్సరాలు బతికాడు మోసే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన మందలకు నీళ్లు పెడుతున్నాడు, గొర్రెల మందలకు నీళ్లు పెడుతున్నాడు. బావిలోకి వెళ్ళి నీళ్లు తోడుతున్నాడు ఆయన, త్వరగా తోడుతున్నాడు ఆయన. చూడండి, ఆ జీవజలపు ఊట ప్రార్థన ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, దేవుని వాక్యంను ధ్యానించడం ద్వారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని యొక్క వాక్యం నీ యొద్దకు వస్తూ ఉన్నది. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం నీ యొద్దకు వస్తా ఉన్నదో, నీరు అనగా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం అన్నది. బావి జీవజలపు ఊట అయినది. ఆ జీవజల ఊట ప్రభువైన యేసుక్రీస్తు అయినాడు. ఆయన యొద్దకు వెళ్ళి వాక్యం నీ యొద్దకు వస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. మోసే గొర్రెలకు వాక్యం ఒక విధంగా లిటరల్గా మనం చూసుకుంటే, స్వాభావికంగా చూసుకుంటే నీళ్లను పెట్టాడు. కానీ ఆత్మకోణంలో మనం చూసుకుంటే దేవుని యొక్క వాక్యముతో ఆ గొర్రెలను పోషించడము ప్రారంభించాడు ఆయన. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్పాడు, మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన దాసుడు. మోసే ఎలాంటి వాడట? దేవునికి తన ఇల్లంతటిలో నమ్మకమైన దాసుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. దేవునికి నమ్మకముగా జీవించాలి. దేవుని హత్తుకొని నువ్వు జీవించాలి. దేవునికి లోబడి నువ్వు జీవించాలి. నమ్మకమైన అక్కడే కూర్చున్నాడు ఆయన. వాక్యం ఇచ్చాడు, నీళ్లను తోడాడు ఆయన, బావిలోకి నీళ్లను తోడాడు. దేవుని యొక్క వాక్యం ఈరోజు నీ దగ్గర ఊరికే రాదు. దానికి ప్రార్థన కావాలి, దానికి ధ్యానము కావాలి, దానికి స్తుతి ఆరాధన కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా వచ్చినప్పుడు దేవుడు నీతో మాట్లాడము ప్రారంభిస్తూ ఉంటాడు. దేవుడిని సంధించడం ప్రారంభిస్తూ ఉంటాడు. నీ దేవుడిని మనసును శాంతిపరచడం ప్రారంభిస్తూ ఉంటాడు. దేవుడు తన వాక్యం ద్వారా నీ హృదయంలోకి రావడం ప్రారంభిస్తూ ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆయన మందకు నీళ్లు పెట్టి ఆయన అక్కడ కూర్చున్నాడు ఆయన. ఇప్పుడు రగియలు ఏమంటున్నాడు ఆయన? మీకు మేలు చేస్తే, ఆయన ఏం చేశాడు? మోసే మేలు చేశాడు, మన కుటుంబానికి సహాయం చేశాడు, మన గొర్రెల మందకు సహాయం చేశాడు, మీకు కూడా ఆయన సహాయం చేశాడు. మరి సహాయం చేసిన వ్యక్తికి, మనకు మేలు చేసిన వ్యక్తికి మరి ఎందుకు అక్కడ వదిలేసి వచ్చారు మీరు అతన్ని? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చూడండి, ఆ రగుయేలు ఎంతటి మంచి వ్యక్తి అనగా, ఆయన ఎంత దేవుని ఎడల భయభక్తులు గలవాడు అనంటే, ఆయనకు ఒక మేలు చేసినప్పుడు, ఆయనకు ఒక మేలు దొరికినప్పుడు, ఆ మేలు ఎవరి ద్వారా వస్తున్నది, ఆ దీవెన ఎవరి ద్వారా వస్తున్నది, ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన. ఎవరి ద్వారా వస్తున్నది? మోసే ఆయనకు వ్యక్తి ద్వారా వచ్చింది ఆయనకు. కాబట్టి ఏం చేస్తారు? తన కుమార్తెలను, మీరు త్వరగా వెళ్ళి అతన్ని మన ఇంటికి భోజనానికి తీసుకురండి మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారు వెళ్ళి మోసేను తన ఇంటికి భోజనాన్ని తీసుకొచ్చినప్పుడు అప్పుడు మోసే గురించి అడుగుతున్నాడు ఆయన. అడిగాడు, అయ్యా నువ్వు ఎవరు? నువ్వు చూస్తే ఐగుప్తునిలా ఉన్నావు నువ్వు, కానీ నువ్వు మాకు మేలు చేస్తున్నావు, మా కుటుంబానికి దీవెనకరంగా ఉన్నావు, మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నావు, మా గొర్రెలకు నీళ్లు పోసావు అని వివరాలు అడిగినప్పుడు నేను ఒంటరి వాడిని, నేను ఈ విధంగా ఆయన చరిత్ర అంతా చెప్పుకున్నాడు ఆయన హిస్టరీ అంతా చెప్పుకున్నాడు ఆయన జీవితం అంతా చెప్పుకున్నాడు ఆయన. చెప్పుకొని ఆయన అన్నాడు, ఇతరు రగుయేలు అంటున్నాడు, నాకు కొన్ని గొర్రెలు ఉన్నాయి, నా గొర్రెలకు కాపరిగా నీవు ఉంటావా అన్నప్పుడు ఆయన సమ్మతించాడు మోసే. చూడండి, ఎలాంటి వ్యక్తి ఆయన మోసే, ఎలాంటి వ్యక్తి అని ఆయన? ఒక గొర్రెలను మేపే వ్యక్తి ఆయన, గొర్రెల కాపరిగా ఉండే వ్యక్తి ఆయన, ఐగుప్తు దేశానికి రాజుగా ఉండాల్సిన వ్యక్తి, ఐగుప్తు దేశాన్ని పరిపాలించాల్సిన వ్యక్తి, ఐగుప్తు దేశంలో భోగ భాగ్యములతో తులనాల వ్యక్తి ఆయన, గొప్పగా జీవించాల్సిన వ్యక్తి ఆయన చుట్టూ పరివారం ఉండాల్సిన వ్యక్తి ఆయన. దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టిండని గొర్రెల కాపరిగా పెట్టాడు దేవుడు ఆయనను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాలన్నీ దేవుని చిత్తం లేకుండా జరిగాయా? దేవుని యొక్క ఆలోచన లేకుండా జరిగినాయా? దేవుని యొక్క ఉద్దేశం లేకుండా జరిగినాయా?
మోషే జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, ప్రతి ఒక్క క్రియ కూడా దేవుని చిత్తానుసారంగానే జరుగుతున్నది. దేవుని చిత్తము లేకుండా, దేవుని క్రియ లేకుండా మోషే జీవితంలో ఏ సంఘటన కూడా జరగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రతిదీ కూడా దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారముగా, ఆయన యొక్క ఆలోచన ప్రకారముగా, ఆయన యొక్క ఉద్దేశ ప్రకారముగా, ఆయన యొక్క ప్రణాళిక ప్రకారంగా మోషే యొక్క జీవితాన్ని నడిపించుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఇక్కడ మోషేను చేర్చుకోవటం వల్ల, మోషేకు ఆతిథ్యం ఇవ్వటం వల్ల, మోషేకు భోజనం పెట్టుకోవటం వల్ల ఇక్కడ ఇత్రో అనే వ్యక్తికి, ఈ రగుయేలు అనే వ్యక్తికి ఏం దొరికింది తెలుసా అండి? ఇశ్రాయేలులతో సమానమైన భాగ్యము దొరికింది ఆయనకు. ఆయన తన కుమార్తెను సిప్పోరానిచ్చి మోషేకు ఇచ్చి మోషేకు వివాహం చేశాడు. అనగా రక్త సంబంధికులయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఈరోజు చూడండి, మోషే ప్రభువైన యేసు క్రీస్తుకు సాదృశ్యమైనాడు. ఈరోజు మనము దేవునికి దూరస్తులం. మనం దేవుడు అంటే తెలియని వ్యక్తులం. మనం దేవుడు అంటే మనకు కానీ, మన పూర్వీకులు కానీ, మన పితరులు కానీ అసలు యేసు ప్రభు గురించే మనకు తెలియదు. మనకు ఈ భారతదేశం కావచ్చు, ప్రపంచంలో ఏ దేశస్తులైనా కావచ్చు, ఇశ్రాయేలులు తప్పించి, హెబ్రీలు తప్పించి, యూదులు తప్పించి ప్రపంచంలో ఇంకా ఏ జాతి కావచ్చు, ఏ మతము కావచ్చు, ఏ దేశము కావచ్చు, ఏ ప్రజలు కావచ్చు, వీరందరూ కూడా మనంతా కూడా విగ్రహారాధకులు, మనందరూ కూడా అన్య ప్రజలై ఉన్నాం. మనం చూడండి, ఒక యేసు క్రీస్తుని బట్టి, ఎందుకనగా యేసు క్రీస్తు విమోచకుడు అయినాడు, యేసు క్రీస్తు రక్షకుడు అయినాడు. యేసు క్రీస్తు కూడా తన యొక్క వాక్యము చేత మనల్ని పోషించడం ప్రారంభించాడు. యేసు క్రీస్తు కూడా ఆ నీళ్లను చెదడం ప్రారంభించాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన యొక్క మందలకు మేపడము ప్రారంభించాడు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రక్తమును బట్టి, ఆయన క్రియను బట్టి, ఆయన చేసిన త్యాగమును బట్టి మనం ఏమయ్యా? మనము దేవునితో మనకు సంబంధం ఏర్పరచబడింది. అందుకే పౌలు ఏమంటున్నాడు? అన్యజనులు ఎలాంటి వాళ్ళు? దేవుని ఎరగని వారు, దేవుడు అంటే తెలియని వాళ్ళం. మనం పూర్వకాలంలో మనం దేవునితో మనకు ఎలాంటి సంబంధం లేదు. కానీ యేసు క్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా మనం ఏమవుతున్నాం? మనము దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క సంఘముగా మనం ఏర్పరచబడుతున్నాం. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, మోషేను తన ఇంటిలోకి చేర్చుకొని మోషేకు ఆతిథ్యం ఇచ్చి ఇంకేం చేశాడు? మోషేకు తన యొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేసి రక్త సంబంధికులయ్యారు వారు. తర్వాత మోషే 40 సంవత్సరాలు వారి ఇంట్లో ఉండి తన యొక్క మామ యొక్క గొర్రెల మందని మేపుకుంటున్నాడు. ఆయనకు ఒక కుమారుని ఇచ్చాడు దేవుడు. ఆయన పేరు గోర్షేను. అప్పుడు దేవుడు మోషే ఏం చేశాడు? అన్నిల దేశంలో దేవుడు నాకు ఒక కుమారుని ఇచ్చాడు, కాబట్టి ఇతని పేరు నేను గోర్షేము అని పేరు పెడతానన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హోరేబు కొండ మీద కూర్చున్నాడు ఆయన, గొర్రెలను మేపుతున్నాడు ఆయన. దేవుడు వచ్చి మోషేతో మాట్లాడము ప్రారంభించాడు. మోషే వస్తున్నప్పుడు ఆయనతో పాటు ఆయన భార్య, ఆయన కుమారుడు, ఆయన మామ, వారి పరివారం అంతా కూడా మోషేతో కలిసి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు యుద్ధకు వచ్చారు వారు. అందుకే కానాను దేశంలో మోషే ఒక్కడే నాయకుడిగా ఉన్నాడు. మోషే ఒక్కడే ప్రజల యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నాడు ఆయన. అప్పుడు మోషే మామ ఇత్రో ఏమన్నాడు? అయ్యా, ఇది నీ ఒక్కనికి సాధ్యము కాదు. అందరి సమస్యలను ఒక్కనివే తీర్చలేవు, వీరందరి యొక్క బాధలను ఒక్కనివే పరిష్కారం చేయలేవు. 50 మంది మీద ఒక అధిపతిని, 100 మంది మీద ఒక అధిపతిని, 1000 మంది మీద ఒక అధిపతిని, 10,000 మంది మీద ఒక అధిపతిని ఏర్పాటు చేయి. 50 మంది మీద అధిపతితో సమస్య పరిష్కారం కాకపోతే ఆయన 100 మంది మీద అధికారి దగ్గరికి వెళ్ళాలి. ఆయన ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే 1000 మంది మీద అధికారి మీద దగ్గరికి వెళ్ళాలి. ఆయన ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే 10,000 మంది మీద ఉన్న అధికారి ద్వారా సమస్య పరిష్కారం కావాలి. ఈ విధంగా నువ్వు ఏర్పాటు చేసినప్పుడు నీకు కొంచెం శ్రమ తగ్గుతుంది అని చెప్తే, తన మామ చెప్పిన మాట దేవుడు మోషే ఏం చేశాడు? వెంటనే వినలేదు. ఆయన ప్రార్థన చేశాడు. మోషే, ప్రభా, మరి మా మామ ఇలా చెప్తున్నాడు, ఇది నీకు ఇష్టం, నీ చిత్తమా కాదా ప్రభా? ఇది నీ ఆలోచన కాదా ప్రభా? నాకు దీన్ని బయలుపరచు ప్రభా అన్నప్పుడు మోషేతో దేవుడు ఏమన్నాడు? మీ మామ చెప్పిన మాట సరి అయినదే, ఆ విధంగా న్యాయాధిపతులను నీవు ఏర్పాటు చెయ్యి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎక్కడ జరిగింది? ఇది ఐగుప్తు దేశంలోకి వెళ్ళి బయటికి వచ్చి కానాను దేశానికి ప్రయాణమై వెళుతున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఇది. అంటే ఈ మోషే వచ్చినప్పుడు మోషేను దేవుడు పిలిస్తే, మోషేతో పాటు ఆయన భార్యను దేవుడు పిలిచాడు, ఆయన పిల్లలను దేవుడు పిలిచాడు, ఆ భార్య యొక్క రక్త సంబంధికులను కూడా దేవుడు బయటికి పిలిచాడు. ఆయన
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణ్ అంటే నీ ఇంట్లో ఒక్క బలిపీఠం ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంట్లో నువ్వు ఒక్క ప్రార్థన చేసే వ్యక్తివైతే, నువ్వు నిజంగా దేవుని నందు విశ్వాసం ఉంచి, నువ్వు నిజంగా దేవుని నందు నమ్మకం ఉంచి, నువ్వు నిజంగా దేవుని ఆరాధన చేసి, నువ్వు నిజంగా దేవుని యొక్క భక్తులను చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చి దేవుని నామాల్లో వారు గణపరిచినప్పుడు, చూడండి ప్రియ సోదరుడా, ఒక బలిపీఠం నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో ఉన్న వారందరికీ రక్షణ వస్తుంది. దేవుడు వారందరినీ బయటికి పిలుస్తాడు. వారిని దేవుడు పాపంలో పెట్టాడు, వారిని అవిశ్వాసంలో పెట్టాడు, వారిని సాతాను బంధకంలో పెట్టాడు, వారిని బయటికి తీసుకొస్తాడు దేవుడు. ఏం కావాలి నీకు? ప్రార్థన. చూడండి, ఆశీర్వాదాలు పొందుకున్నారు వారు. మోషేకు ఆతిథ్యం ఇవ్వటం వల్ల, మోషేను తన ఇంట్లో చేర్చుకోవటం వల్ల ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 40 సంవత్సరములు ఆతిథ్యం ఇచ్చాడు ఆయనకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మరి మోషే మామూలు వ్యక్తి కాదు, మోషే ఒక సాధారణమైన వ్యక్తి కాదు. ఎవరన్నా ఆయన మాట చెప్తే అద్భుతాలు జరిగినాయి. ఆయన పుట్టుగానే విమోచకుని పుట్టుక, ఆయన జన్మించడం ఒక విమోచకునిగా జన్మించాడు మోషే చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసాడు? ఆయన నా వంటి యొక్క ప్రవక్తను మీ సోదరులోకి వెళ్ళి మీ కొరకు దేవుడు పుట్టిస్తాడు, ఆయన మాట వినని వాడు సమాజంలోకి వెళ్ళి కొట్టివేయబడతాడు, ఆయన మాట మీరు వినాలి అన్నాడు ఆయన మోషే. ఈ స్టేట్మెంట్ ఎవరు చెప్పగలిగారు? పాత నిబంధన గ్రంథంలో ఒకే వ్యక్తి చెప్పాడు, ఆయన మోషే. కొత్త నిబంధన గ్రంథంలో ఇంకొక వ్యక్తి చెప్పాడు, ఆయన అపోస్తుడైన పౌలు. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొత్త నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి ఆ మాట చెప్పాడు, పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి ఆ మాట చెప్పాడు. ఈ పాత నిబంధన గ్రంథంలో ఈ వ్యక్తి మోషే అయినాడు. ఈయన కూడా అగ్నిస్తంభం యొక్క ప్రత్యక్షత పొందుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈరోజు చాలా మంది అంటారు మోషే యెహోవా దేవుని ఆరాధించాడు, మోషే యెహోవా దేవుని ప్రార్థించాడు, మోషే యెహోవా దేవుని కలిగి ఉన్నాడు. అసలు మోషే కలిగిన దేవుడు ఎవరో తెలుసా అండి? పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు, క్రీస్తు నిమిత్తము నిందలు అనుభవించడానికి, క్రీస్తు నిమిత్తము అవమానాలు పొందడానికి, క్రీస్తు నిమిత్తము సమస్తమును ఐగుప్తు యొక్క రాజభోగమును పెండ కుప్పతో సమానముగా ఎంచుకున్న వ్యక్తి మోషే అని చెప్పాడు. పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించట మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి నిమిత్తము నింద అనుభవించడానికి ఇష్టపడ్డాడు ఆయన? క్రీస్తు నిమిత్తం. మరి మోషే కాలంలో క్రీస్తున్నాడా? యేసు ప్రభు ఉన్నాడా? యేసు ప్రభున పేరే లేదు మోషే కాలంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభున పేరే లేదు మోషే కాలంలో. అసలు పాత నిబంధన గ్రంథంలో యేసు క్రీస్తు అన్న పేరే లేదు. ఈ మోషే ఏ దేవుని నమ్ముకున్నాడు ఆయన? మోషే ఏ దేవునికి ప్రార్థన చేశాడు? మోషేతో ఏ దేవుడు ఉన్నాడు? మోషే ఏ దేవుని కలిగి ఉన్నాడు ఆయన? క్రీస్తు ప్రభు అయిన యేసు క్రీస్తును కలిగి ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షత పొందుకున్నాడు ఆయన. ఈరోజు క్రైస్తవునికి ప్రత్యక్షత కావాలి. ఈరోజు దేవుని కుమారుడు కుమార్తె అనిపించుకున్న వారికి వాక్యంలో ఉన్న ప్రత్యక్షత కావాలి, దేవుని వాక్యంలో ఉన్న ప్రత్యక్షత కావాలి. ప్రత్యక్షత ద్వారానే యేసు క్రీస్తు అంటే ఎవరో నువ్వు తెలుసుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన ఆ అగ్ని స్తంభం యొక్క ప్రత్యక్షత పొందుకున్న వెంటనే, ఆ మేఘ స్తంభం యొక్క ప్రత్యక్షత పొందుకున్న వెంటనే ఆయన ఎవరో కాదు, ఆయన శరీరధారిగా నా వల్లే ఒక వ్యక్తి దేవుడే, అగ్నిస్తంభంలో ఉన్న దేవుడే, ఈ మేఘ స్తంభంలో ఉన్న దేవుడే, ఈ పొదలో అగ్నితో మండిస్తున్న ఈ దేవుడే ఒక దినము శరీరధారి అయి వచ్చి నా మాట ద్వారా ఎలాంటి అద్భుతాలు జరిగినాయో ఆయన మాట ద్వారా అదే అద్భుతాలు జరుగుతాయి. నేను ఎలాంటి అద్భుతమైన క్రియలు చేశానో ఆయన కూడా అలాంటి అద్భుతమైన క్రియలు చేస్తాడని ఎరిగి అవన్నీ చూసి ఆయన ఇశ్రాయేలు పిల్లలతో చెప్తున్నానేమని, నా వంటి యొక్క ప్రవక్తను మీ సోదరులకు వెళ్ళి మీ కొరకు దేవుడు పుట్టిస్తాడు, ఆయన మాట మీరు వినవలను, ఆయన మాట వినని వాడు సమాజంలోకి వెళ్ళి కొట్టివేయబడును అన్నాడు ఆయన. అంత గొప్ప దేవుని ప్రవక్త మోషే. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామం గణపరచబడును గాక. ఈరోజు చాలా మంది అంటారు మోషే కలిగిన దేవుడు యెహోవా దేవుడు అంటారు. యెహోవా దేవుడు కాదండి. అసలు యెహోవా అన్నది పేరే కాదు.
బైబిల్లో ఒక టైటిల్, అది ఒక బిరుదది. బైబిల్ చెప్తుంది మీ దేవుని నామము వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, ఉచ్చరింప శక్యము కాని పేరైనది. కానీ ప్రభు 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 అని పిలిచారు ఇశ్రాయేలీయులు. ఆ ప్రభు ఎవరో కాదు, యేసు క్రీస్తే ప్రభు అయినాడు. చూడండి, ఆ ప్రత్యక్షత పొందుకొని మోషే గురించి పౌలుకి ఎవరు చెప్పారు? నిబంధన గ్రంథంలో ఎక్కడైనా ఉందా యేసు క్రీస్తు అనే పేరుందా? యేసు క్రీస్తు అనే పదం ఉందా పాత నిబంధన గ్రంథంలో? ఎక్కడా లేదు. కానీ మరి పౌలు ఎలా చెప్తున్నాడు? మోషే కాలంలో యేసు క్రీస్తు లేడు కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 24వ వాక్యంలో అపోస్తలుడైన పౌలు మరి ఎందుకు రాశాడు? అది దేనికోసం రాశాడైనా? దయచేసి ప్రజలు ఆలోచించాలి, దేవుని యొక్క వాక్యం ధ్యానించాలి, దేవుని యొక్క వాక్యం ఎవరైనా. అందుకే ఈ అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక 13:8 అంటున్నాడు, యేసు క్రీస్తు నిన్న నేడు అవును యుగ యుగంలోకి ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే, ముగ్గురు దేవులు కాదు, ఇద్దరు దేవులు కాదు, నలుగురు దేవులు కాదు, 100 మంది దేవులు కాదు. ఒకే ఒక్క దేవుని మనం కలిగి ఉన్నాం. అబ్రాహాముతో ఉన్నది అదే దేవుడు, ఏదైనా తోటలో ఉన్నది అదే దేవుడు, ఈ సృష్టిని కలుగజేసింది అదే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఇక్కడ ఆ మోషేతో ఎవరున్నారని అయినా సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు మోషేతో. ఆ మోషేను చేర్చుకోవటం వల్ల ఆ ఇంటి మీదకి దేవుని కృప వచ్చింది. మోషేకు ఆతిథ్యం ఇవ్వటం వల్ల ఆ ఇంటికి రక్షణ వచ్చింది. మోషేకు భోజనం పెట్టడం వల్ల ఆ ఇల్లు ఏమైపోయిందనగా రక్త సంబంధంలోకి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు, మిద్యానీలు, ఇత్రో రక్త సంబంధంలోకి వెళ్ళిపోయారు వారు. చూడండి, వారు కూడా కానాను దేశంలోకి వచ్చేసారు. వారు మోషేతో పాటు వచ్చేసారు. ఈరోజు గమనించండి, అందుకే ప్రవక్త కూడా అంటున్నాడు, ఆతిథ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హాస్పిటాలిటీ చాలా ప్రాముఖ్యమైనది. నీ మీనికి దేవుని ఆశీర్వాదాలు తీసుకొని వస్తాయి, నీ కుటుంబం మీనికి. ఒకవేళ నీ కుటుంబంలో రక్షణ లేకపోతే రక్షణ వస్తాయి నీ కుటుంబంకి. ఒక వ్యక్తి ఉన్నాడు జక్కయ్య, కొత్త నిబంధన గ్రంథంలో మనకు తెలుసు. మనకు ఎరుకో పట్టణానికి వెళ్తున్నాడు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నాడు యేసయ్య? ఎరుకో పట్టణానికి వెళ్తున్నాడు. ప్రవక్త బ్రదర్ బ్రాహ్మణ మాట్లాడుతున్నాడు, ఈ జక్కయ్య భార్య పేరు రెబెకా. ఆమె ప్రార్థన పరుడాలు. సహజంగా ఇళ్ళల్లో ఎట్లుంటారంటే స్త్రీలు బాగా ప్రార్థన చేసేవారై ఉండాలి, దేవుని హత్తుకొని జీవించే వాళ్ళ ఉండాలి. అంటే పురుషులు ఉండకూడదని నా ఉద్దేశం కాదు. ఎక్కువగా భయము భక్తి స్త్రీలు కలిగి ఉండాలి దేవుని ఎడల. వారి యొక్క ప్రార్థన ఏం చేస్తానగా కుటుంబాన్ని రక్షిస్తుంది, కుటుంబాన్ని కాపాడుతుంది. ఈ రెబెకా, జకర్యా భార్య రెబెకా, ఆమె ఎక్కడ యేసు ప్రభు ఎక్కడ కూటం పెట్టినా అక్కడికి వెళ్ళి దేవుని ఆరాధించేది, అక్కడికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం వినేది. వచ్చి తన భర్త జక్కయ్యకు చెప్పేది. జక్కయ్య సుంకపు గుత్తదారుడు, ఆయన ట్యాక్స్ కలెక్టర్. ఇంగ్లీష్లో సుంకపు గుత్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్. ఆయన న్యాయంగా డబ్బులు వసూలు చేసేవాడు, ప్రజలను పీడించేవాడు. ఒక దినము ఎరుకో పట్టణానికి యేసు ప్రభు వస్తున్నాడు. ఆయన అయితే ఈయనకు ఒక ఆసక్తి ఉంది. నీకు మా భార్య చెప్తుంది కదా యేసు ప్రభు గురించి, అసలు ఆయన ఎలా ఉంటాడు? ఆయన అక్కడ కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడని చెప్తున్నది. వాళ్ళు హృదయంలో ఏమనుకుంటున్నారో వాళ్ళ ఆలోచన అంతా చెప్తున్నాడు. ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తాడని చెప్తున్నది, అనేకమైన సూచక్రియలు చేస్తాడని చెప్తున్నది. పాత నిబంధన గ్రంథంలో ఎలాంటి అద్భుతాలు క్రియలు జరిగాయో అలాంటి క్రియలను చేస్తున్నాడు. ఈయన మెస్సియా, ఈయన మన విమోచకుడు, ఈయన మన క్రీస్తు, ఈయన శరీరధారైన దేవుడు. సో దేవుడు తప్ప ఈ క్రియలు ఎవరు చేయలేరు, ఏ మానవుడు చేయలేడు అని ఈ రెబెకా చెప్తా ఉంటే ఈయనకు ఒక ఆసక్తి రావడం ప్రారంభించేసింది. ఎవరి గురించి చెప్తా ఉన్నది? ఆమె యేసు ప్రభు గురించి చెప్తా ఉన్నది. ఈరోజు చాలామంది స్త్రీలకి ఏంటిది, యేసు ప్రభు గురించి ఎవరు చెప్పరు వాళ్ళు. ఈమె జకర్యా భార్య రెబెకా అలాంటిది కాదు. ఆమె ప్రార్థన పరురాలు. ఆమె ఎక్కడ ఏం చెప్పినా భర్తకు యేసు ప్రభు గురించి చెప్పేది. ఆమె యేసు ప్రభు గురించి చెప్పేది, భర్త యొక్క రక్షణ కోసం ప్రార్థన చేసేది ఆమె. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ జక్కయ్య కూడా సాడిస్ట్ కాదు, ఆయన కూడా మంచోడే. జక్కయ్య పట్టణానికి యేసు ప్రభు వస్తున్నాడు, మేడి చెట్టు ఎక్కాడు. జక్కయాస్ అనే వర్తమానం ఉంది ప్రవక్తది, అది చదవండి. ఇంగ్లీష్లో ఉన్నది, తెలుగులోకి ఒక తర్జుమా కాలేదు. అది ఇంగ్లీష్లో ఉన్నది. జక్కయ్య మీద ఒక వర్తమానం చెప్పాడు ప్రవక్త. మేడి చెట్టు ఎక్కి
పైన ఉండి ఆ ఆకులతో తన్ను కవర్ చేసుకున్నాడు, కప్పేసుకున్నాడు. ఆయన ఎందుకు కప్పేసుకున్నాడు? ఒకవేళ మా భార్య చెప్పిన ఆ లక్షణాలు ఈయనలో ఉంటే, యేసు ప్రభులో ఉంటే, అవి నిజమా కాదా నేను తెలుసుకోవాలని ఎక్కి కవర్ చేసుకున్నాడు. ఈ యొక్క ఎరికో పట్టణంలో ఉన్న చాలామంది అనుకుంటున్నారు ఈయన ఆ పట్టణ మేయర్ దగ్గర పోతాడేమో, పట్టణ రాజకీయ నాయకుని దగ్గర పోతాడేమో అని చాలామంది చూస్తున్నారు. అక్కడ యేసు ప్రభు ఆ పట్టణ మేయర్ దగ్గర పోలేదు, రాజకీయ నాయకుల దగ్గర పోలేదైనా, ధనవంతుల ఇంటికి పోలేదైనా. ఏ బిడ్డ అయితే తనకు ప్రార్థన చేస్తూ ఉన్నదో, ఏ బిడ్డ అయితే తన వాక్యం ముందు విశ్వాసం ఉంచిందో, ఏ కుమార్తె అయితే తన నమ్మకం ఉంచిందో, ఆ రెబెకా యొక్క భర్త ఎక్కడైతే ఉన్నాడో జక్కయ్య అనే వ్యక్తి, ఆయన దగ్గరికి వెళ్ళిండు. ఆయన ఏ చెట్టు మీద అయితే ఆయన దాచుకున్నాడు. ఆయన మళ్ళీ ఎవరు పొట్టివాడినే జక్కయ్య, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ చెట్టు మీద ఉన్నాడు. ఆయన చెట్టు మీద ఉన్నాడు. ఆ చెట్టు కిందకి పోయాడు యేసు ప్రభు. పోయి పైకి చూస్తున్నాడు. వాళ్ళందరూ ఆయనతో యేసు ప్రభు వస్తూ ఉంటే ఒక్కడు రావడం, ఒక్కడు కాదు, 1000 మంది వెంబడిస్తూ ఉంటారు. ఆయన గ్రామాలు తల్లి వస్తూ ఉంటాయి. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ చెట్టు కింద పోయాడు, పైకి చూశాడు. జక్కయ్యను త్వరగా దిగొన్నాడు. ఈయన పైకి చూస్తా అంటే ప్రవక్త చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే వివరిస్తూ ఉంటాడు. ఆయన ఆ చుట్టుపక్కల అందరూ ఈయన ఏం చూస్తున్నాడు జక్కయ్య, ఈయన ఆ మేడి చెట్టు మీద ఏం చేస్తున్నాడు? ఈయన ఆ మేడి పనుల కోసం చూస్తున్నాడా? ఈయనకేమైనా ఆకలి వేస్తున్నది ఆయనకు? ఈ మేడి చెట్టు కిందకి వచ్చాడు ఈయన పైకి చూస్తున్నాడు ఈయన అని అందరూ వారి యొక్క ఆలోచన చేసుకుంటున్న మనసులలో, హృదయాల్లో తలంపులు కలిగి ఉన్నారు వారు. కానీ జక్కయ్య అని పిలిచాడు ఆయన. వాళ్ళు చూస్తే పైన మనిషి అనేటోడు కనబడతలేడు అక్కడ. ఎందుకంటే ఆ మేడి చెట్టు ఆకులతో తను కవర్ చేసుకున్నాడు జక్కయ్య, కప్పేసుకున్నాడు. ఆయన త్వరగా దిగును, ఈరోజు నేను నీ ఇంట్లో బస చేయాలి నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈయన చెప్పిన వెంటనే వాళ్ళందరూ పైకి చూస్తే అక్కడ మనిషి కనబడతలేడు. ఆయన ఒక వ్యక్తి ఉన్నాడు కనబడతలేడు. ఆయన కానీ యేసు ప్రభు ఎప్పుడైతే చెప్పిండో ఆయన చెప్పిన వెంటనే ఆ మాట వెళ్ళి జక్కయ్య యొక్క హృదయంలో దాకింది ఆ మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనసును దాకేసింది ఆ మాట. ఆయన ఏం చేశాడు? ఆ కవర్ చేసుకున్న ఆ ఆకులు మొత్తం తీసేసి ఆయన త్వరగా చెట్టు దిగి యేసు ప్రభును తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు జక్కయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన వెళ్ళి ఆ మాట మాట్లాడిన వెంటనే ఈయన గురించి ఏంటిది? జక్కయ్య సుంకము గుత్తదాడు, పాపిష్టి ఆయన, పాపి ఆయన, అన్యాయంగా డబ్బులు వసూలు చేసేవాడైన, ప్రజలను పీడించేవాడైన, ప్రజలను హింసించేవాడైన. ఈ వాజ్ అ ట్యాక్స్ కలెక్టర్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన హింసించేవాడైన. వెంటనే యేసు ప్రభువును తన ఇంట్లో చేర్చుకొని ఏమంటున్నాడు? యేసు ప్రభా, జక్కయ్య ఈరోజు నేను ఇంట్లో బస చేయాలి, నేను నీ ఇంటికి వస్తున్నా, నేను ఈరోజు. త్వరగా చేర్చుకున్నాడు ఆయన. చేర్చుకొని ఏం చేశాడు? ఆయన కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆతిథ్యం చేశాడు ఆయన. నీ ఇంట్లో భోజనం చేయాలి జక్కయ్య నేను. ప్రభు చెప్పిన వెంటనే ఇంట్లో చేర్చుకున్నాడు, ఇంటికి తీసుకొని వెళ్ళాడు. ప్రభా, నేను ఎవరి వద్దనైతే అన్యాయంగా ఏదైనా తీసుకుంటే ఇంకా 4 వంతులు కలిపి అతనికి నేను చెల్లిస్తాను, నా ఆస్తిలో సగము అమ్మి బీదలకి ఇస్తాను ప్రభు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి ఆశీర్వాదం వచ్చిందండి? జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళిన వెంటనే ఒక పాపి మార్చబడ్డాడు, ఒక సుంకము గుత్తదాడు మనసు మార్చబడింది. ఆయన పాప జీవితము తొలగిపోయింది, ఆయన అవిశ్వాసము తొలగిపోయింది, ఆయన పరిశుద్ధుడయ్యాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? ఇతడును అబ్రహాము సంతానమే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువును తన ఇంట్లో చేర్చుకొని తన మనసును మార్చుకున్న తర్వాత, తన ఆలోచన మార్చుకున్న తర్వాత, తన జీవనశైలి మార్చుకున్న తర్వాత జక్కయ్యకి ఏమొచ్చిందండి? రక్షణ దొరికింది ఆయన కుటుంబానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభుకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల, యేసు ప్రభును తన ఇంట్లో చేర్చుకోవడం వల్ల, యేసు ప్రభును గణపరచడం వల్ల, యేసు ప్రభు యొక్క వాక్యానికి మనసు ఇవ్వడం వల్ల ఏమొచ్చింది? తన ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆతిథ్యము చేయటంలో, అందుకే అపోస్తలుడైన పౌలు ఊరికేం లేదైనా ఆతిథ్యము చేయటం మరొకటి తెలియకనే దేవుని దూతలకు వారు ఆతిథ్యము చేశారు. ప్రసంగంలో ప్రవక్త చెప్పుకుంటూ వస్తుంటాడు ఆయన. మనము ఆయనలాగా వివరించేంతటి జ్ఞానం మనకు లేదు,
అలాంటి అనాంటింగ్ మనకు లేదు. మనకు రక్షణ లేని ఇంటికి రక్షణ వచ్చింది, పాపి మార్చబడ్డాడు, ఇంకేమైపోయింది, ఆయన మనసే మార్చబడింది కంప్లీట్. మామూలు విషయమైనా ఇంకొక ధనవంతుడు వచ్చాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు ధనవంతుడు. అయ్యా నాకు నిత్య జీవం కావాలి ప్రభు అన్నాడు. ఆయన యేసు ప్రభుని బాగా చూశాడు. నువ్వు ధర్మశాస్త్రం పాటిస్తున్నావా బాబు అంటే, నేను ధర్మశాస్త్రం పాటిస్తున్నాను ప్రభా, బాల్యమిక్కిల్లి ఇవన్నీ నేను చేస్తున్నాను ప్రభా అన్నాడు. ఆయన మరి నీకు ఒకటి కొదవగా ఉన్నది బాబు అన్నాడు. నీకు నిత్య జీవము కావాలనుకుంటే ఇంకొకటి కొదవగా ఉన్నది నీకు. చూడండి, ఈరోజు క్రైస్తవుల పరిస్థితి అదే విధంగా ఉన్నది. క్రైస్తవులు ప్రార్థన చేస్తారు, క్రైస్తవులు ఆరాధన చేస్తారు, క్రైస్తవులు దేవుని మహిమపరుస్తారు, కానీ నిత్య జీవానికి వెళ్ళుతామా వెళ్ళామా వాళ్ళకే తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పలేరు వారు. ఏంటిది? ఈరోజు చాలామందికి డబ్బు మీద బాగా ఆశ ఉంటుందండి. దేవునికి స్తోత్రం. రెండవది, దేవుని సేవకులను గౌరవించారు. మూడవది, దేవుని వాక్యం చెప్పేవారిని దూషిస్తారు. చాలామంది అవమానకరంగా మాట్లాడతారు వారిని. ఈ 3 విషయాలు సరి చేసుకుంటే ప్రపంచంలో ఉన్న క్రైస్తవులంతా దీవించబడతారు. ఇక్కడ లంచాలు తీసుకుంటారు క్రైస్తవులు. గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేస్తే లంచాలు తీసుకుంటారు వారు. ప్రజలను పీడిస్తూ అంటారు వారు. డబ్బు మీద ఆశ. అది ధనవంతునికి అదే ఆశ ఉన్నది, కానీ ఆయన బాల్యమికలు అవన్నీ చేస్తున్నాడు. నిత్య జీవం లేదు. ఇక్కడ మోషేను మనం గమనిస్తే మామూలు ధనవంతుడు అండి మోషే. ఒకసారి ఆలోచించండి. మనం ఐగుప్తు యొక్క ఏమన్నాడు దానికి, బంగారము కంటే క్రీస్తు విషయమైన నిందనే గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడట మోషే. చక్రవర్తి, ఐగుప్తు దేశానికి చక్రవర్తి మోషే ఇట్లా వస్తా, ఐగుప్తు ఫరోగా ఉండి మోషే ఇట్లా వస్తా అంటే అందరూ సాగిలపడి నమస్కారం చేయాలి ఆయనకు, మోకరిల్లాలి ఆయనకు. మరి అంతటి భోగమును, అంతటి ఆస్తిని, అంతటి ఐశ్వర్యం వదులుకున్నాడు. ఎవరి కోసము? యేసు ప్రభు కోసము, ఆయన్నిచ్చే నిత్య జీవం కోసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఏ అనాయింటింగ్ అయినా, అభిషేకం పొందుకున్న ఏ వ్యక్తినైనా మనం చూస్తే వారు దేవుని కోసం దేవునికే ప్రథమ స్థానం ఇచ్చారు. వారు దేన్ని లెక్క చేయలేదు. వారు దేని మీద వ్యామోహం లేదు వారికి, దేని అందు విశ్వాసం ఉంచలేదు వారు. సాధు సుందర్ సింగ్ గారిని చూస్తే, భక్తు సింగ్ గారిని చూస్తే, ఈ కాలంలో వచ్చిన ప్రవక్త బ్రదర్ బ్రానమ్ని చూస్తే, బిల్లీ గ్రామ్ గారిని చూస్తే, ఓరల్ రాబర్ట్ గారిని చూస్తే, డిఎల్ మూడీ గారిని చూస్తే, ఇంకా చాలామంది పెద్ద పెద్ద భక్తులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచాన్ని తలకిందులు చేసిన వ్యక్తులు వీళ్ళంతా. ఏ వ్యక్తి కూడా యేసు కంటే గొప్పగా ఏది కూడా గొప్పగా ఎంచుకోలేదు వారు. యేసు ప్రభే. కానీ ధనవంతుడు ఏం చేస్తున్నాడు? అయ్యా నీకు అమ్మి నీ ఆస్తినమ్మి బీదలకు పంచిపెట్టి నువ్వు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఏం కావాలి? నిత్యజీవము కావాలి. మరి నిత్యజీవం ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తు దగ్గర ఉంది. ఒక మాట చూపిస్తాను నేను, చూడండి. యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. వాక్యమే సత్యమైనది. వాక్యంలో ఏముంది? నిత్యజీవం ఉన్నది. లేఖనాలను పరిశీలించండి, అవి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ వ్యక్తి నిత్యజీవం మీదకి వచ్చాడు, పడుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్యజీవాన్ని పొందుకున్నాడు ఆయన? పొందుకోలేదు. కానీ పాత నిబంధనలో ఒక వ్యక్తి మోషే ఐగుప్తు యొక్క ధనమును తోలుకున్నాడు క్రీస్తు యొక్క నింద కోసం. ఇక్కడ జక్కయ్య ఆయన సమస్తం వదిలేసుకున్నాడు యేసు ప్రభు నిత్యము. ఆ ఇంటికి రక్షణ వచ్చింది ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. మనం నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా యెరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్దకు వారిని రహస్యముగా పంపాను. వారు వెళ్ళి రాహాబు అను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగు చూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చాను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగు చూచుటగా వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, ఆ మనుషులు నా యొద్ద వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చారో నేను ఎరుగను, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి, వారు ఎక్కడికి పోయారో నేను ఎరుగను, మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు అని చెప్పి తన మిద్దె మీదికి ఆ 2 ఎక్కించి దాని మీద రాసి ఉన్న జనప కట్టలో వారిని దాచిపెట్టను.
రాహాబ్ అనే ఒక వేశ్య, పాపాత్మురాలైన స్త్రీ. ఆమె యెరికో దేశాన్ని వేగు చూడడానికి యెహోషువ ప్రవక్త పంపించాడు. ఆ వేగుల వారు వచ్చిన సంగతి యెరికో రాజుకు వర్తమానం వచ్చేసింది. వాళ్ళు ఎక్కడ చేరున్నారుగా ఈ వేశ్య ఇంటి రాహాబ్ అనే ఒక స్త్రీ ఇంటికి వెళ్ళారు అని చెప్పాడు. ఆ రాజు యొక్క సేవకులు వచ్చి, నీ యొద్దకు వచ్చిన ఆ మనుషులు ఎవరు? మన దేశమును వేగు చూడడానికి వచ్చారు వారు, మన దేశమంతటి వేగు చూడడానికి వచ్చారు వారు అని అన్నప్పుడు వారు నా ఇంటికి వచ్చిన మాట వాస్తవమే, కానీ వారు ఎక్కడికి వెళ్ళొచ్చారో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళారో కూడా నాకు తెలియదు. వారు త్వరగా వెళ్ళిపోయారు. వారు గవిని తలుపులు ముయ్యడానికంటే ముందు వారు త్వరగా వెళ్ళిపోయారు. మీరు వారిని త్వరగా పరిగెత్తుకుని వెళుతారా? వారిని మీరు పట్టుకుంటారు అని చెప్పి ఆ వేగు చూడడానికి వచ్చిన ఇద్దరు మనుషులను మిద్దె మీదకి తీసుకొని పోయి జనప నారలో వారిని దాచిపెట్టి వారి మీద దుప్పటి కప్పేసింది వారిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాత్రి వారు అక్కడే ఉన్నారు. ఆ రాహాబ్ అనే స్త్రీ ఇంట్లో భోజనం చేశారు. వారికి ఆశ్రయం ఇచ్చింది. వారికి ఆ ఇద్దరు వేగుల వారిని తన ఇంటే చేర్చుకున్నది ఆమె. వారికి ఆశ్రయం ఇచ్చింది. వారికి ఇచ్చినప్పుడు చూడండి ఆమెకు ఎంతో గొప్ప ఆశీర్వాదాలు వచ్చాయి. ఆమె ఏం మాట్లాడుతుంది? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ వేగుల వారు పండు కనుక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లన్నాడు, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో, మీ వలన మాకు భయము పుట్టిననియో, మీ భయం వలన మా దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదును. ఈ దేశాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు, ఆ విషయం నాకు తెలుసు. నాకు మీరిక మా దేశానికి వస్తున్నారంటే మా రాజుకు, మా దేశ ప్రజలకు భయం పుడతా ఉన్నది, ఒక వణుకు పుడతా ఉన్నది. అంటే మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసనో, యోర్దాను తీరంనున్న అమోరీల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసిద్దరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసిద్దరో ఆ సంగతి మేము వింటిమి. ఎర్ర సముద్రము నీళ్లను ఎట్లా ఆరిపోజేసిండో దేవుడు, మా గుండెలు జారిపోయినాయి. ఆ విషయాన్ని చూస్తే మిమ్మల్ని తరుముకుంటూ వచ్చిన ఐగుప్తు యొక్క రాజు, ఐగుప్తు యొక్క సైన్యమంతా కూడా ఎర్ర సముద్రంలో ఎలా నాశనం అయిపోయారో మాకు తెలుసు. మాకు మీ దేవుని ఎదుట, మీ ఎదుట ఎవరు నిలవలేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం సేవిస్తున్న దేవుడు అలాంటి వ్యక్తి అండి. నీ ముందు ఎర్ర సముద్రంలో దాన్ని ఆరిపోజేస్తాడు ఆయన. యోర్దాను నీళ్లు నీ ముందు ఉంటే దాన్ని వెనుక మళ్లింపజేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆతిథ్యం ఇచ్చింది. వాళ్ళు పండుకోక మునుపు వారికి భోజనం పెట్టింది, వారికి ఆశ్రయం ఇచ్చింది. వారి యొద్దకు వెళ్ళి ఏం మాట్లాడుతుందామే? దేవుని గురించి మాట్లాడుతున్నది. యోర్దాను ఎర్ర సముద్రం నీళ్ళు ఎలా ఆరిపోయినాయో, ఏ విధంగా ఆవిరైపోయినాయండి. అసలు నీళ్లున్న కాడ బురద ఉండాలి. అనేక వందల సంవత్సరాల కానీ ఎర్ర సముద్రం నీరు పారుకుంటూ పోతున్నది. కానీ ఎట్లా పోయారు వారు? ఆరిన నేల మీద నడుచుకుంటూ పోయారు వారు. అంటే వారి కాళ్ళకు బురద అంటనేయలే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీళ్లను ఆరిపోజేసిండు ఆయన. మామూలు విషయం అయిదేమైనా? సాధారణమైన విషయం అది? అది ఎవరు చేయగలరు? అది దేవుడు మాత్రమే చేయగలరు. చూడండి, నీవు ఆతిథ్యం ఇస్తే, దేవుని భక్తులకు, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇస్తే, నీ ఇంట్లో ఎర్ర సముద్రం లాంటి సమస్య ఉన్నా దేవుడు దాన్ని తీసేస్తాడు. దాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యోర్దాను వద్ద ఉన్న ఇద్దరు రాజులు, సాతానుగాలు, దయ్యపు శక్తులు నీ ఇంట్లో ఉన్న దేవుని సేవకులకు, దేవుని భక్తులకు ఆతిథ్యం ఇస్తే, వారికి ఆశ్రయం ఇస్తే ఆ దయ్యాలు ఇంట్లోకి వెళ్ళి పారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ దేవుడు ఎలాంటి క్రియలు చేస్తాడో మాకు తెలుసు. మేము అవి విన్నప్పుడు, మేము అవి తెలుసుకున్నప్పుడు మా గుండెలు జారిపోయినవి. మా రాజుకు మాకు భయము పుట్టేసింది అంటున్నాను. దేవునికి మహిమ. హల్లెలూయా. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. 11వ వాక్యం, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. నువ్వు ఏ దేవుని అయితే సేవిస్తున్నావు, ఆయన ఆకాశంలో మాత్రమే దేవుడు కాదు. ఆయన భూమి మీద కూడా దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఒక మాట మాట్లాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం ఒక మాట చదవండి. 16వ వాక్యం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వాక్యం. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. 11 శిష్యులు
యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడైనా, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఈ ప్రత్యక్షత ఎవరు పొందుకున్నారు? ఇక్కడ రాహాబు అనే స్త్రీ పొందుకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పే ఆ మాట అనగా ఆమె ఏం చూసిందామె? ఇశ్రాయేలు ప్రజలు ఏ దేవుని అయితే నమ్ముతున్నారో ఆ దేవుని నమ్మడము ప్రారంభించింది ఆమె. ఇశ్రాయేలు ప్రజలు ఏ దేవుని అయితే పూజిస్తున్నారో ఆ దేవుని పూజించడం ప్రారంభించింది ఆమె. ఇశ్రాయేలు ప్రజలు ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నారో ఆ దేవుని ఆరాధించడం ప్రారంభించింది ఆమె. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్త అనగా కొన్ని వందల సంవత్సరాల తర్వాత, కొన్ని వేల సంవత్సరాల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత యేసు ప్రభు మాట్లాడే మాట ఈ రాహాబ్ అనే స్త్రీ మాట్లాడుతున్నది ఎవరితోటి? తన ఇంటికి వేగులు ఎరికో దేశాన్ని వేగు చూడడానికి వచ్చిన ఇద్దరు మనుషుల నిజాలను చేర్చుకొని వారి గురించి వారితో ఏం మాట్లాడుతుంది? వారు ఏ దేవునైతే సేవిస్తున్నారో, వారు ఏ దేవునైతే కలిగి ఉన్నారో, వారు ఏ దేవునికైతే మొరపెడుతున్నారో ఆ దేవుని యొక్క శక్తిని, ఆ దేవుని యొక్క బలమును, ఆ దేవుని యొక్క ప్రభావమును, ఆ దేవుడు ఎంతటి గొప్పవాడో, ఆ దేవుడు ఎలాంటి మహాత్మ్యము గలవాడో ఆ విషయాలు వారికి చెప్తాన్నది ఈమె. మనకి ఎవరు చెప్పిన మాట? యేసయ్య మాటలు, యేసయ్య నోట్లోకి వచ్చిన మాట ఈ రాహాబు అనేది ఈమె చెప్తా ఉన్నది. ఈమె ఈ భక్తురాలు చెప్తా ఉన్నది రాహాబు, మీ దేవుడు పైన ఆకాశమందు మాత్రమే దేవుడు కాదు, భూమి మీద కూడా మీ దేవుడు దేవుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యక్షత ఉన్నదా లేదా ఆమెకు? అది ఎవరు చెప్పిన మాట? అది పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్పిన మాట. చూడండి, యేసు ప్రభుకు ఎలాంటి ఆధిక్యత కలిగి ఉన్నాడు ఆయన, ఎలాంటి పరలోకంలో ఎలాంటి ఆధిక్యత కలిగి ఉన్నాడో, ఆకాశంలో ఎలాంటి ఆధిక్యత కలిగి ఉన్నాడో, భూమి మీద ఎలాంటి ఆధిక్యత కలిగి ఉన్నాడో, సమస్త సృష్టిలో ఎలాంటి ఆధిక్యత కలిగి ఉన్నాడో ఆ ప్రత్యక్షత ఈ రాహాబు పొందుకొని ఆ వేగుల వారితో చెప్తా ఉన్నది దేవుని గురించి. ఏమొచ్చింది? ఈమె ఆదిత్యం ఇవ్వటం వల్ల, వాళ్ళకి ఆ ఇద్దరు భక్తులకు ఆదిత్యం ఇవ్వటం వల్ల ఆమె ఏమి ఒట్టు పెట్టుకుంటామని, మా ఎరుకోను నాశనం చేయనీకి వచ్చినప్పుడు నాకు ఒక ప్రమాణం మీరు చేయండి, ఇంట్లో ఉన్న వారిని, నా స్వజనులను మీరు ఏ హానియు చేయొద్దు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అన్నప్పుడు వాళ్ళు ఏం చేసి, ఇద్దరు వేగుల వారు ఏమన్నారు? మేము ఈ ఎర్రటి దారమును మీ కిటికీకి కడుతున్నాం, ఈ ఎర్రటి దారము ఉన్న కిటికీకి కడుతున్నాము. ఈ కిటికీకి ఉన్న ఎర్రటి దారం ఉన్న ఇంట్లో ఎంతమంది ఉంటారో వారంతా రక్షించబడతారు. వారిని ఎరుకోను నాశనం చేయడానికి మేము వచ్చినప్పుడు ఈ ఇంట్లో ఉన్న వారిని మేము ముట్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అని ఒక ఒప్పందం చేసుకున్నదామె. ఒప్పందం చేసుకొని ఆ ఎరుకోను చుట్టుముట్టేశారు వారు. ఎరుకోను మొత్తం సమూలం నాశనం చేసేశారు వారు. ఎరుకోను మొత్తం కాల్చేశారు వారు. కానీ ఆ కిటికీకి ఎర్రటి దారం, ఏ కిటికీకి అయితే ఎర్రటి దారం ఉందో, ఆ ఉన్న ఎర్రటి దారం ఉన్న కిటికీ ఏ ఇంటికైతే ఉందో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఎర్రటి దారము ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తమునకు సాదృశ్యమైనది. రాహాబు అనే ఒక స్త్రీ, ఒక భక్తురాలు, ఇద్దరు వేగుల వారిని అనగా ఇద్దరు దేవుని సేవకులను తన ఇంటిలోకి చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చి వారి ప్రాణం నిమిత్తం ఆమె తన ప్రాణాన్ని పెడితే దేవుడు ఎలాంటి మేలు చేశాడండి? ఆమెను, ఆమె ఇంట్లో ఉన్న వారందరినీ కూడా రక్షించడం ప్రారంభించాడు. ఇంకొక మేలు ఏం జరిగింది ఆయనకు? వాళ్ళకు రాహాబు ఇశ్రాయేలును పెళ్లి చేసుకొని రాహాబు యొక్క క్రమములోకి యేసయ్య రావడం ప్రారంభించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1కెళ్ళి చదువుకుంటూ వస్తాను నేను. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశవాళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను కనెను, యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పేరేసును జెరాహును కనెను, పేరేసు ఎస్రోను కనెను, ఎస్రోను ఆరామును కనెను, ఆరాము అమినాదాబును కనెను, నాదాబు నయసోను కనెను, నయసోను షల్మాను కనెను, షల్మాను రాహాబునందు బోయాజును కనెను, బోయాజు
రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దారాజైన దావీదును కనెను. రాహాబు క్రమంలో వచ్చాడాయన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే చూడండి, ఆమె ఎలాంటి ప్రత్యక్షత పొందుకున్నది? ఆమె యేసు క్రీస్తును పొందుకున్న యేసు క్రీస్తు కలిగిన యేసు ప్రభు ఏ మాటలు చెప్తాడో ఆయన మానవుల కోసం ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి గలిలయ కొండ మీద ఏ మాటలు మాట్లాడతాడో ఆ మాటలు చెప్తా ఉన్నది ఆమె. మీ దేవుడు ఆకాశమందు మాత్రమే దేవుడు కాదు, ఆయన భూమి మీద కూడా దేవుడు. ఆయన దేవునికి మహిమ, హల్లెలూయా. చూడండి, రాహాబు రాహాబునందు షల్మాయి ఓబేదు యెషయినందు దావీదు వంశంలో ఎవరు వచ్చారు? క్రీస్తు రాలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి ప్రియ సోదరుడా, ఆదిత్యము చేయటం వల్ల చాలామందికి ఆ విషయం తెలియదు. చాలామంది మర్చిపోతూ ఉంటారు వారు. ఈ వాక్యము దేవుని బిడ్డలకు దీవెనకరంగా ఉంటుందని నమ్ముతున్నాను నేను. దేవునికి మహిమ, హల్లెలూయా. చూడండి, రాహాబు ఆదిత్యం ఇవ్వటం వల్ల ఏమొచ్చింది? రక్షకుని వంశంలోకి వచ్చేసింది ఆమె. నువ్వు ఏ దేవుని అయితే ప్రార్థిస్తున్నావో, ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నావో, ఈరోజు క్రైస్తవులు ఏ దేవుని అయితే కలిగి ఉన్నారో ఆ దేవుడు ప్రభుని యేసు క్రీస్తు ఆయన ఆ రక్తము ద్వారా వస్తున్నాడు. ఆమె పేరును రాశాడు ఆయన వంశవాళిలో. యేసు క్రీస్తు వంశవాళిలో ఆ రాహాబు అనే ఒక పేరు రాయబడింది. ఇంకొక స్త్రీ యొక్క పేరు రాయబడింది, రూతు అనే ఒక స్త్రీ పేరు రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీరెవరు? రాహాబు అన్య స్త్రీ, రూతు కూడా అన్య స్త్రీ ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వారు ఇచ్చిన ఆదిత్యం, దేవుని భక్తులను వారు చేర్చుకొని, దేవుని సేవకులను వారు చేర్చుకొని, దేవుని సేవకులకు ఆదిత్యం ఇవ్వటం వల్ల, దేవుని సేవకులతో నిలబడటం వల్ల, వారి కోసం ప్రార్థించటం వల్ల, వారికి భుజం నిలబడటం వల్ల ఏమొస్తుంది? ఆ కుటుంబాలకు దేవుని ఆశీర్వాదములు వస్తున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి లేఖనాలు చూపించాలంటే. చాలామంది భక్తులు ఉన్నారు బైబిల్లో. దేవునికి దేవుని బిడ్డలకు, దేవుని సేవకులకు ఆదిత్యం ఇచ్చి అనేకమైన మేలులు పొందుకున్నారు, అనేకమైన దీవెనలు పొందుకున్నారు, అనేకమైన దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు, అనేకమైన దేవుని కృపను పొందుకున్నారు. చూడండి, ఆమె చెప్పుకుంటూ వచ్చి ఏమంటుంది? ఆమె, నన్ను జ్ఞాపకం చేసుకోండి మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ వేగుల వారు ఎర్రటి దారం కట్టారు, ఆమె ఇంటికి పోయారు, వేగు చూశారు. యోషువ వచ్చేసాడు అక్కడికి. దాని చుట్టూ తిరిగారు. 7 రోజులు రోజుకొకసారి తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరిగారు. 7వసారి మాత్రము గార్బాటంగా దేవుని స్తుతించడం ప్రారంభించారు. ఆకాశంలోకి వెళ్ళి ఎరికో గోడలను భూమికి పాతాళంలోకి తన్నేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వెళ్ళి వారు గజగజ వణుకుడు పరిగెత్తుకుంటూ పోయారు, ఎరుకో రాజు కానీ ఎరుకో ప్రజలు కానీ. అప్పుడు యోషువ చెప్పాడు, మనం పంపించిన ఇద్దరి వేగుల వారికి, స్పైస్కు ఏ స్త్రీ అయితే ఆశ్రయం ఇచ్చిందో ఆ ఇంటి కిటికీకి ఎర్రటి దారము కట్టబడి ఉంటుంది. ఎర్రటి దారము ఏ కిటికీ కట్టబడుతుందో, ఏ ఇల్లు అయితే కలిగి ఉంటుందో ఆ ఇంట్లో ఉన్న ఏ ఒక్క వ్యక్తిని కూడా మీరు ఎలాంటి హాని చేయకూడదు అని చెప్పి వారిని కూడా ఇశ్రాయేలులోకి తీసుకొని వచ్చేసాడు యోషువ. చూడండి ప్రియ సోదరుడా, అబ్రహామును మనం చూసాం, దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు. ఇక్కడ మోషేను మనం చూసాం, దేవుని సేవకుడు మోషే ఇత్రో ఆతిథ్యం ఇచ్చాడు. ఇక్కడ వేగుల వారిని మనం చూసాం, రాహాబును మనం చూసాం, ఆతిథ్యం ఇచ్చేసింది. ఆమె జక్యాను మనం చూసాం, ఆ ఇంటికి రక్షణ వచ్చేసింది. ఆయన అబ్రహాము కుమారునిగా అయ్యాడు. ఆయన యేసు ప్రభుకు ఆతిథ్యం ఇచ్చాడు. ఈరోజు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? తన సేవకులను లోకానికి పంపించాడు. ఆయన, మీరు సమస్త సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి. మీరు దేవునికి మహిమ కలుగును గాక. సో పౌలుకు ఆకుల ప్రిస్కిల ఆతిథ్యం ఇచ్చాడు. యూస్తువను క్రీస్తు ఆతిథ్యం ఇచ్చాడు. పౌలుకు శీలకు మరియు బర్నబాకు తిమోతికి ఎన్ని మేలులు పొందుకున్నారు వారు, ఎంతగా దీవించబడ్డారు దేవుని చేత. సో ఈరోజు చాలామంది క్రైస్తవులు, దాదాపు 90% క్రిస్టియన్స్ దేవుని సేవకులను భారముగా చూస్తూ అంటారు. వారు చాలా కష్టంగా, హీనంగా చూస్తూ అంటారు. వారు ఒకవేళ చూస్తే నువ్వే దీవెనలు కోల్పోతావు, దేవుడు వాళ్ళ మనసులను మార్చునుగాక, దేవుడు వాళ్ళ హృదయాలను మార్చునుగాక, వారి జీవితాలను దేవుడు మార్చునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువు వంశంలో వచ్చేసింది రాహాబు.
జక్కయ్య గురించి చెప్తున్నాడు, అబ్రహాము కుమారుడు ఈయన, నేడు ఇంటికి రక్షణ వచ్చేసింది. ఇత్రోను మనం చూసుకుంటే మోషేతో రక్త సంబంధంలోకి వెళ్ళిపోయాడు. ఒక అధికారి పౌలు శిలను చేసుకొని ఆతిథ్యమిస్తే ఆ ఇంటి వాళ్ళంతా రక్షించబడ్డారు. ఆ రాత్రి ఎవరు బాప్తం తీసుకున్నారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్లా చాలా ఉన్నాయి సంఘటనలు బైబిల్లో. చాలామంది భక్తులు దీవించబడ్డారు, దేవుని చేత ఆస్వాదించబడ్డారు. మనం చూసాం, రాణంను కూడా ఒక విధవరాలు ఇంట్లో చేర్చుకున్నప్పుడు వాళ్ళిద్దరు కుమారులకు రక్షణ వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరండి ఆయన? యేసు క్రీస్తుని మనం కలిగి ఉన్నాం. జక్కయ్య ఎవరిని కలిగి ఉన్నాడు? ఆయన యేసు క్రీస్తుని కలిగి ఉన్నాడు. ఈ రాహాబు ఎవరిని కలిగి ఉన్నాడు? ఎవరిని కలిగి ఉన్నది ఆమె? యేసు క్రీస్తుని కలిగి ఉన్నది ఆమె. ఇత్రో ఎవరిని కలిగి ఉన్నాడు? యేసు క్రీస్తుని కలిగి ఉన్నారు వారు. అననీయ, అది ప్రిస్కిల్లా, ఆకులా ప్రిస్కిల్లా ఎవరిని కలిగి ఉన్నారు? యేసు క్రీస్తుని కలిగి ఉన్నారు. దేవునికి మహిమ, హల్లెలూయా. అందుకే క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. జక్కయ్య ఎవరిని కలిగి ఉన్నాడు? యేసు క్రీస్తుని కలిగి ఉన్నాడు. ఈరోజు మనం ఆరాధన చేసే దేవుడు, ఈరోజు మనం గణపరిచే దేవుడు, ఈరోజు మనం స్తుతించే దేవుడు ఎవరైనారైనా ప్రభువైనా యేసు క్రీస్తు అయినాడు ఆయన. సో యేసు క్రీస్తుని బట్టి చేర్చుకోవాలి, యేసు క్రీస్తుని బట్టి గౌరవించాలి. అందుకే ఇప్పుడు దేవుని సేవకులు ఎవరండి? యేసు ప్రభువును మోస్తున్న గాడిదలు, యేసు క్రీస్తును మోస్తున్న గాడిదలు. ఇప్పుడు ఆ గాడిద వస్తాను, మామూలు గాడిదని ఇళ్ళ రాణిస్తారా? రాణిస్తారామా? రాణించారు గాడిదను, ఇంటి బయట కట్టేస్తారు. కానీ యేసు ప్రభు కూర్చొని గాడిద మీద కూర్చొని వస్తుంటే పట్టు పిత్తంబ్రాలు పరుస్తున్నారు, విలువైన వస్త్రాలు పరుస్తున్నారు. ఆయన గాడిద మీద కూర్చొని వస్తూ ఉంటే ఈరోజు దేవుని సేవకులు సువార్తను ప్రకటించేవారు ఎవరనగా గాడిదలు. యేసు క్రీస్తును మోస్తున్న గాడిదలమైనాం మేము. ఒకవేళ యేసు క్రీస్తు లేకపోతే మేము జీరో. మేము దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సేవకుడైనా జీరోనే యేసు ప్రభు లేకపోతే. యేసు ప్రభును మోస్తున్నారనగా దేవుని యొక్క వాక్యాన్ని మోస్తున్నారు, ఈ కాల వర్తమానాన్ని మోస్తున్నారు, సత్యాన్ని ప్రకటిస్తున్నారు, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు. వారు యేసు సువార్తను ప్రకటిస్తున్నారంటే యేసుని ఇంట్లోకి తీసుకొస్తున్నారు, యేసు ప్రభుని గృహంలోకి తీసుకొస్తున్నారు. యేసు ప్రభు వారితో ఇంట్లోకి వస్తున్నాడు. యేసు ప్రభు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, యేసు ప్రభు నీ కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు, యేసు ప్రభు నీ కుటుంబాన్ని గణపరుస్తాడు, యేసు ప్రభు నీ కుటుంబంలో విడుదలకు మారు మనసును దయచేస్తాడు, యేసు ప్రభు నీ కుటుంబం రక్షణిస్తాడు, యేసు ప్రభు నీ కుటుంబానికి అధికారిగా ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలను దేవుడు దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం.